వారికి మనము నిజమైనటువంటి నివాళి కానీ నిజమైన కానీ అంకితం కానీ ఇవ్వాలంటే ఒక కొత్త మాటను ఒక కొత్త పదాన్ని సృష్టించి సినిమాలో వాడగలిగితే నిజంగా సముద్రాల వారసులో అనిపించుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి రచయితలకు కానీ దర్శకులకు కానీ సాంకేతికులకు కానీ ఎవరికైనా కూడా అంత తీరిక ఎక్కడిది? ఏదో చేశామా, గ్రాఫిక్స్ చూపించామా, ఏఐ మెరుపులు వినిపించామా, థియేటర్లకు వచ్చామా, వారం రోజులు వెళ్ళిపోయామని తప్ప క్లాసిక్ గా సినీ నిర్మాణాన్ని చేపట్టే పరిస్థితులు ఇప్పుడు నిర్మాతకు లేవు, దర్శకుడికి లేవు, రచయితకు లేవు. అదే విధంగా ప్రేక్షకులు కూడా ఆ వైపు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి చిత్రాలు రాకూడని పరిస్థితులు తలెత్తాయి తప్ప వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి యువతరంలో అక్కడక్కడ కొన్ని మెరుపులు చూస్తా ఉంటే సినీ పరిశ్రమకు రాబోయే రోజులు మంచి రోజులు అవుతాయని ఆశ ఉంది తప్ప అత్యాశ కాకూడదని ఆశిస్తూ నిజంగా అలాంటి సినిమాలు అలాంటి నిర్మాణాలు మళ్ళీ రావాలని, చిన్న కథ అయినా పెద్ద నిర్మాణం చేసి పెద్దగా సాహిత్యపు విలువలు అదేవిధంగా సంఘంలోని సామాజికంగా ఉన్నటువంటి విలువల్ని నిరూపించగలిగినటువంటి అద్భుతమైన చిత్రరాజాలు తీసే యువతరం ఇంకా రాబోయే రోజుల్లో గట్టిగా ప్రయత్నం చేస్తారని, ఇప్పటి బలుపు మొత్తం వాపుగా బారినటువంటి క్రమాన్ని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో బలుపైన సినిమాలు వస్తాయని, వాపు మొత్తం కాలగర్భంలో కలిసిపోతుందని ఆశిస్తూ ఇలాంటి సినిమాలకు సముద్రాల రాఘవాచార్యులు లాంటి వారిని ఆదర్శంగా తీసుకునే యువకులు రావాలని కోరుకుంటూ, ఇలాంటి కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.